రంజాన్ మాసం ప్రారంభం కావడంతోనే నగరంలో హలీం అమ్మకాలు రూపొందుకున్నాయి. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే హలీంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇక ఈ పవిత్ర మాంసం మొత్తం ముస్లిం సోదరులతో పాటు ప్రతి ఒక్కరూ హలీం రుచి చూస్తుంటారు. అయితే రంజాన్ ఉపవాస దీక్షల్లో ప్రత్యేకించి తీసుకున్న ఈ హలీంకి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో మన వీడియోలో తెలుసుకుందాం. హలీంలో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. ఇందులో మాంసంతో పాటుగా మరెన్నో పోషకాలున్న పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు వంటివి ఉపయోగిస్తారు. వీటి వల్ల హలీంని ఒక కంప్లీట్ ఎనర్జీనిచ్చే ఫుడ్గా భావిస్తారు. హలీం తయారీలో జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు వంటి ప్రోటీన్లు ఉండే పప్పులను వాడతారు. ఇవి శరీరంలోని కండరాన్ని బలోపేతం చేస్తాయి, కణజాలాన్ని రిపేర్ చేసి మరింత బలంగా మారుస్తారు. దీని తయారీలో గోధుమలను అధికంగా వాడతారు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఇందులో ఉండే పీచు పదార్థం ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంచగలదు. కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా చక్కటి ఆహారం. హలీం తయారీలో అల్లం, వెల్లుల్లి, పసుపును ఉపయోగిస్తారు. వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది హై బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధుల్ని రాకుండా చేస్తాయి. ఇది గుండె సమస్యల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆందోళన, ఒత్తిళ్ల నుంచి కూడా రక్షిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు హలీంను చక్కగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే సోడియం నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. అయితే ఇందులో అధిక మొత్తంలో ఉప్పు, నూనె వినియోగం ఉంటుంది. కాబట్టి వీటిని గుండె అనారోగ్యం ఉన్నవారు ఇంట్లోని తగిన మోతాదులో వేసి తయారు చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.